శ్రీకాళహస్తీశ్వర శతకంలోని దూర్జటి పద్యాలను వింటున్నారు. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణనామంబు ప్రత్యహమున్ వేర్కొను నుత్తమోత్తముల బాధం బెట్టగా నోపునే దహను గప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులుగారుగాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర, ప్రతిదినము శుభప్రదమైన నీ నామమును ఉచ్చరించునట్టి ఉత్తమోత్తములను గ్రహముల వలన వాటి సంచారం వలన కలిగడి కష్టములు దుశ్శకునముల వలన సంభవించు ఉపద్రవములు ఏమాత్రమైనా బాధపెట్టగల శక్తి గలవా? లక్షల సంఖ్యలో పుట్టుకొచ్చే మిడతల దండు పెద్ద మేఘం వచ్చినట్టు వస్తుంది. దాడి చేసి పొలాల మీద ఉన్న పంటను పూర్తిగా తినివేస్తాయి. ఆకాశంలో పెద్ద దుప్పటి పరిచినట్లు ఎగిరే మిడతల దండు నేల మీద భగభగమండే అగ్నిని కప్పివేయగలదా? మంటను ఆర్పివేయగలదా? అదేవిధంగా నిన్ను కొలుచువారిని ఇటువంటి కష్టములు ఏమీ చేయలేవు. భగవంతుని సేవించువారి దరిదాపులకు కూడా కష్టములు రానేరవు. నీ దివ్యనామం మనుషుల సమస్త దోషములను హరించివేస్తుంది అని తెలిసి ఉండి కూడా మనిషి ఎంతో సులభసాధ్యమైన నీ నామమును విస్మరించి నీ స్మరణను మరచి కాలం వ్యర్థం చేస్తున్నాడు. అడుగంబోనిక అన్యమార్గరతులన్ ప్రాణావనోత్సాహినై ఎడుగంబోయిన బోదు నీదు పద పద్మారాధక శ్రేణి ఉన్నెడకున్ నిన్ను భజింపగాగనియు నాకేలా పరాపేక్ష కోరెడిదింకేమి భవత్ప్రసాదమే తగున్ శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర, నీ సేవ చేయు భాగ్యం లభించిన నేను ప్రాణ సంరక్షణమందు ఉత్సాహము గలవాడినై నిన్ను తప్ప ఇతర విషయములందు ఆసక్తి గలవారిని చేరి యాచించను. ఒకవేళ ఏదైనా అడగదలిచి వెళ్ళినా నిన్ను ఆరాధించే సమూహములను చోటికే వెళ్ళెదను. అయినా నిన్ను సేవించే భాగ్యం నేను కలిగి ఉండగా వేరే వారి దగ్గరకు వెళ్ళటం ఎందుకు? నీ అనుగ్రహమే నా యొక్క సర్వ అభీష్టములు సిద్ధింపజేస్తుండగా పరాపేక్ష నాకెందుకు స్వామి? నేను కోరదగింది ఇంకేముంది కనుక. మదమాతంగములు అందలంబులు హరుల్ మాణిక్యముల్ పల్లకుల్ ముదితల్ చిత్రదుకూలముల్ పరిమళంబులు మోక్షమీజాలునే మదిలో వీనినపేక్ష చేసి నృపధామద్వార దేశంబు కాచి తనంబుల్ వ్యధపుత్తురు అగ్నులకటా శ్రీకాళహస్తీశ్వర. మదించిన ఏనుగులు, అందలంబులు, గుర్రములు, రత్నములు, పల్లకీలు, మేనా ఊరేగింపులు, కూడా స్త్రీలు, రంగురంగుల బట్టలు, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ ముక్తిని ఇవ్వగలుగుతాయా? అవివేకులైన వారు, అజ్ఞానులు ఇటువంటి ఇహ సంబంధమైన వాటి యందు ఆసక్తి కలిగి రాజసౌధముల ముందు పడికాపులు కాస్తూ రోజులు వ్యర్థంగా గడుపుతున్నారు. పరమేశ్వరుని మరచి వీటి కోసం లౌక్యులైన వారి ప్రాపకం చేస్తున్నారు. ఇవన్నీ మోక్షమునకు ప్రతిబంధకములని ఎరుగలేకున్నారు. అకట ఎంతటి అజ్ఞానులు! ఓం నమః శివాయ. శ్రీకాళహస్తీశ్వర శతకంలోని దూర్జటి పద్యాలను వింటున్నారు. గ్రహదోష